వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్ చూస్తే కొండచర్యలు విరిగిపడే వాయనాడులో చోటు చేసుకున్న విపత్తు సాధారణమైంది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వందలాది మంది ప్రజలు ఈ ప్రకృతి విపత్తులో తమ సర్వస్వాన్ని కోల్పోయారని ఆయన చెప్పారు. ఒక వయనాడ్ రిలీఫ్ క్యాంపులో తాను బాధితులను కలిశానని ప్రధాని వెల్లడించారు. ప్రకృతి విపత్తు కారణంగా ప్రభావిత గ్రామాల ప్రజలు కలలన్నీ ఆవిరైపోయాయని, బాధిత కుటుంబాల స్థితిగతులను కల్లారా చూశానన్నారు మోడీ. ఇక వారికి దేశ ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కష్టకాలంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఒంటరిగా లేరని, వారి వెంటే యావత్ దేశం ఉందని చాటి చెప్పాలన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే వయనాడ్కు వద్దామని తాను అనుకున్నానని, అయితే సహాయక చర్యలకు తన వల్ల ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో రాలేదనేది ప్రధాని చెప్పారు. కొండచర్యలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న పుంచిరిమట్టం, మందక్కై, చురల్మల తదితర ప్రాంతాలను ప్రధానమంత్రి ఏరియల్ సర్వే చేశారు. కాల్పెట్టలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాలకు మోడీ చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహణ, బాధితుల తరలింపు జరిగిన తీరు గురించి అధికారులు ప్రధానమంత్రికి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి వివరించారు. మెప్పాడి, చురల్మల గ్రామాల్లో ఉన్న సహాయక శిబిరాలు, ఆయా గ్రామాల్లో బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులకు ప్రధాని మోదీ వెళ్లారు. బాధిత కుటుంబాల వారిని మోడీ పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కొండచర్యలు విరిగిపడిన చురల్మల గ్రామంలో నదిపై నుంచి ఆర్మీ తాత్కాలికంగా నిర్మించిన 190 అడుగుల పొడవైన బైలీ వంతెనపై నుంచి ప్రధాని నడిచారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన ఆర్మీ సిబ్బందిని కూడా ఆయన పలకరించారు. అనంతరం కేరళ సీఎం విజయన్తో కలిసి ప్రధాని మోదీ వయనాడ్ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాగా వయనాడ్ విపత్తును కేంద్ర ప్రభుత్వం లెవెల్ 3వ జాతీయ విపత్తుగా గుర్తించాలని కేరళ సర్కార్ కోరుకుంటోంది. ఆ కేటగిరీలో చేరిస్తే ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇళ్ల పునర్నిర్మాణానికి, బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి మార్గం సుగమం అవుతోంది.